వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. సో ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా సపరేట్లో ఉన్న ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, సపరేషన్లో ఉన్న వ్యూవర్స్ కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు కానీ, అంటే మీ పార్ట్నర్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్, మిగతా ఎవరైతే దూరంగా ఉన్నారు లవర్స్, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, మీతో గడిపిన క్షణాలని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారా లేదా, అసలు సిచ్యువేషన్ ప్రస్తుతం వాళ్ళది లైఫ్లో ఎలా గడుస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో నా రిక్వెస్ట్ అందరినీ అండి, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇందులో మనకి ఈ చాలామంది వ్యూవర్స్ చూస్తుంటారు కదా, సో అందరికీ ఈ వీడియోస్ అన్నీ రిజనేట్ అవ్వాలని ఏం లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉన్నాయి లైఫ్స్. కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది సపరేట్ అయ్యి బాధపడుతున్నారు. చాలా సిచ్యువేషన్స్ లైఫ్లలో అందరికీ డిఫరెంట్గా ఉంటాయండి. అది ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. సో నా రిక్వెస్ట్ ఒకటే, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ నేను ఓన్లీ చాలా తక్కువ ఛార్జ్తోనే చేస్తాను. మీరు కింద కూడా మీకు లింక్ ఇస్తాను. మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, గూగుల్ లింక్ కూడా ఇస్తాను. నా రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా మీరు చూడండి. నా దగ్గర ముందు రీడింగ్ తీసుకున్న వాళ్ళ రివ్యూస్ కూడా మీరు చూడండి. చాలా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి అన్నీ కూడా. ఆల్మోస్ట్ నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో మీరు ట్రై చేయండి, మీ రీడింగ్ తీసుకోవడానికే మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మనము చెక్ చేద్దామండి, మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసిన తర్వాత మీతో గడిపిన క్షణాల గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారా, బాధపడుతున్నారా లేదా అని చెప్పేసి నేను ఒకసారి యూనివర్స్ని అడుగుతాను. సో ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, లవర్స్ కానీ, మ్యారీడ్ కానీ, అన్మ్యారీడ్ కానీ, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ పార్ట్నర్ ప్రస్తుతం ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు మా వ్యూవర్స్ గురించి బాధపడుతున్నారా, వాళ్ళతో గడిపిన క్షణాలను వాళ్ళు అసలు గుర్తు చేసుకుంటున్నారా లేదా. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ప్లీజ్ శివయ్య, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ప్లీజ్ శివయ్య, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ మై వ్యూవర్స్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ప్రజెంట్. సో మీ ముందు నేను కార్డ్ తీస్తున్నానండి. మీ ముందు నేను షఫిల్ చేశాను, యూనివర్స్ని కూడా అడిగాను, శివయ్యని కూడా అడిగాను. సో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా మీరు రిసీవ్ చేసుకోండి పాజిటివ్గానే. చూడండి, మీ గురించి బాధపడుతున్నారు. యు ఆర్ ద డ్రీమ్ పర్సన్. మీరు వచ్చేసి డ్రీమ్ పర్సన్. సో మీ గురించే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, మీ గురించి బాధపడుతున్నారు. మేజర్ కార్డ్ వచ్చేసి మనకి డ్రీమ్ ఉమెన్ది, డ్రీమ్ మ్యాన్ది కార్డ్ వచ్చింది. సో చాలా బాధపడుతున్నారండి. ఇదిగోండి చూడండి, చాలా బాధపడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని తలుచుకొని, మీతో గడిపిన క్షణాలని తలుచుకొని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఇక్కడ మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ కూడా మీకు ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనకి చాలా బాధలో ఉన్నారండి, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. అలాగే ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సో అన్నిట్లో కూడా మనకి ఇక్కడ హ్యాపీగా ఉన్న కార్డ్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదండి. ఖచ్చితంగా మీ పర్సన్ మీతో కాంటాక్ట్లో లేకున్నా, మీతో మాట్లాడకుండా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, క్యారీర్ బిజీలో ఉండి కావాలని మీకు ఆన్సర్ చేయలేకపోయినా, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా అగ్రీ చేయకుండా వాళ్ళతో విభేదాలు వచ్చి, అంటే మీతో విభేదాలు వాళ్ళ కారణంగా వచ్చిన, ఎక్కడ ఏ విధంగా చూసినా మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు, మిమ్మల్ని డీప్గా ఇష్టపడుతున్నారండి. ఇక్కడ ఈ కార్డ్స్లో చూడండి ఎంత ఎమోషనల్ అవుతున్నారో. ఈ కార్డ్ వచ్చేసి కంప్లీట్ ఎమోషనల్ షోయింగ్ కార్డ్ అండి. చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, మీ గురించి చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు కూడా. చాలా వాళ్ళ మైండ్లో చాలా తిరుగుతుందండి మీ గురించి ఆలోచనలు. వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, బాధ పెడుతున్నాయి, వాళ్ళని ఏడుపొచ్చేలాగానే చేస్తున్నాయండి. సో చాలా బాధపడుతున్నారు. మీరు అనుకోకండి, మీ పర్సన్ మీతో సపరేట్ అయ్యి ఉండి చాలా సంతోషంగా ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ అలా కాదండి, మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఇదిగోండి ఈ కార్డు కూడా చూడండి, మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకొని ఇప్పుడు తగిలిన దెబ్బలు, ఒకవేళ థర్డ్ పార్టీలో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా బాగా వేస్తున్నారు, వాళ్ళకి మంచిగా ఎలా చేయాలో అలాగా బాగా చేస్తున్నట్టున్నారు. మీకు వాళ్ళకి డిఫరెన్సెస్ ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అదే మిమ్మల్ని కాదనుకొని సంతోషంగా ఉంటాము అని అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. ఎందుకంటే అండి, కొద్దిమంది ఏదో ఎక్స్పెక్ట్ చేసి మన దగ్గరికి వస్తారు. సో వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నది మన దగ్గర లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. సో అప్పుడు వెళ్ళిన తర్వాత కొద్దిమందికి తెలిసి వస్తుంది వాళ్ళు తప్పు చేశారా, కరెక్ట్ చేశారా అని. సో ఈ పర్సన్ కూడా ప్రస్తుతం అండి మేల్ ఆర్ ఫీమేల్ అండి, చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని వదిలేసిన తర్వాత వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రీయూనియన్ అవ్వాలని
అనుకుంటున్నారండి. చూడండి ఇక్కడ ఈ నైట్ ఆఫ్ పెంటకల్స్ కార్డు కూడా వచ్చింది. సో మీ దగ్గరికి రీయూనియన్ అవ్వాలని కూడా వాళ్ళు ఆలోచనలో ఉన్నారండి. సో మేము మీ దగ్గర రావాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, మీకు మళ్ళీ ఆఫర్ ఇవ్వాలి, మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి మీతో హ్యాపీగా గడపాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నారండి వాళ్ళు. ఇదిగోండి, ఇది కంప్లీట్గా పాజిటివ్ కార్డ్, మీకు ఇమోషనల్ బాండింగ్ కార్డ్ ఇది. సో మీతో ఇమోషనల్గా అటాచ్ అయ్యారు బాగా వీళ్ళు. సో ముందు మీతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు తప్పు తెలిసి వచ్చి మీ దగ్గరికి రావాలని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నారండి వీళ్ళు, మీ పర్సన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో ఇదేనండి మీతో గడిపిన క్షణాలు, రొమాంటిక్, మీరే వరల్డ్ వాళ్ళకి. ప్రస్తుతం ఇప్పుడు తెలుస్తుంది మీరే వాళ్ళకి ప్రపంచం అని వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది. సో మోస్ట్లీ అండి ఇక్కడ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మీరే ప్రపంచం, మీరే అన్నీ, మీరు లేకుండా వాళ్ళకు లైఫ్ లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు బాగా అర్థం చేసుకుంటున్నారండి. వాళ్ళు ఇప్పుడు బాగా తెలిసి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్. సో మీ గురించి కంప్లీట్గా 24 గంటలు 24 అవర్స్ మీరు వాళ్ళు ఏ వర్క్ చేసినా ఏం చేసినా కూడా మీ ఆలోచనలే ఉన్నాయి వాళ్ళకి. క్యారియర్ పైన, జాబ్ పైన ఉన్నా, లేదా బిజినెస్ ఏమైనా చేస్తున్నా, లేదంటే ఫారిన్లో ఎడ్యుకేషన్కి వెళ్ళినా, ఫారిన్కి ఏదైనా వెళ్ళి వాళ్ళు అక్కడ ఏదో పనుల మీద వెళ్ళినా, లేదనంటే ఏదైనా అవ్వచ్చండి. లైక్ ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు, మీకు తెలుసు కదా మీ పర్సన్ ఎందుకు దూరం అయ్యారు, ఎక్కడున్నారు, ఏంటనేది మీకు అన్నీ తెలుసు. సో ప్రస్తుతానికి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ మొత్తం మీ డ్రీమ్ గర్ల్, డ్రీమ్ బాయ్ మీరేనండి మీ పర్సన్కి. సో వాళ్ళ ఆలోచనలన్నీ మీదే ఉన్నాయి. మీ దగ్గరికి రావాలని అయితే 100% ఆలోచిస్తున్నారండి. మీ గురించి అయితే మీతో గడిపిన క్షణాలనే గుర్తు చేసుకొని చాలా చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు కూడా వాళ్ళు. తప్పకుండా అంటే మేబీ